ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయములోని 16వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకములో, ఓ పురుషశ్రేష్ఠ, సమస్త ప్రాణి సృష్టికర్త, సకల జీవ నియామక, దేవదేవ, జగన్నాథ, మేము మీరే ఎరుపుని చెప్పి తెలియజేశారు. ఇక రాబోయేటువంటి 16 శ్లోకంలో ఇలా అంటున్నాడు అర్జునుడు, వక్తుమర్హస్యశేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాం స్వం వ్యాప్య తిష్టసి. హే, కాబట్టి యాభిః విభూతిభిః, యాభిః విభూతిభిః, ఏ విభూతులచే అనగా ఐశ్వర్యములచే, మహత్య విస్తారములచే, త్వం నీవు, ఇమాన్ లోకాన్ ఈ లోకములందు, వ్యాపించి, తిష్టసి ఉన్నావో, దివ్యాః దివ్యములైన అనగా అపాకృతములైన ఆత్మవిభూతయః నీ విభూతులను అశేషేణ సంపూర్ణముగా వక్తుం చెప్పుటకు అర్హసి తగుదువు. కావున ఏ విభూతులచే అనగా మహాత్మ విస్తారములచే మీరు ఈ లోకములన్నిటినీ వ్యాపించున్నారో అట్టి దివ్యముల మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.